లైక్ ఆన్ క్లిక్ అయినప్పుడు, ఇప్పుడు మనం ఆన్ క్లిక్ మీద చాలా చేసాం కదా, ఆన్ క్లిక్ అయినప్పుడు మాకు ఫంక్షన్ అనేది పెర్ఫామ్ అయినట్టుగా అలా చేసాం. అలాగే ఏంటంటే ఆన్ క్లిక్ అనేది ఒక ఈవెంట్ కదా. ఓకే, అది క్లిక్ అయినప్పుడు ఒక టాస్క్ అనేది మనకి పెర్ఫామ్ అవుతూ ఉండిద్ది. అలాగే మౌస్ ఓవర్ అనేది కూడా మనకు ఒక ఈవెంటే. ఓకే, అది కూడా ఏంటిది, అది కూడా అంటే మౌస్ ఓవర్ అవుతున్నప్పుడు కూడా మనం ఒక టాస్క్ ని పెర్ఫామ్ చేయొచ్చు ఈవెంట్ లేదు చేసి. ఈ జస్ట్ అంటే దీంతో ఏంటంటే ఈవెంట్ డిజిటల్లో మనం యాడ్ చేస్తాము, అంటే దాని టాస్క్ ని పెర్ఫామ్ చేస్తాము, అలాగే టాస్క్ ని రిమూవ్ కూడా చేస్తాం, అంటే స్టాప్ చేస్తాం అనమాట. ఓకేనా, ఫస్ట్ మనం ఈవెంట్ డిజైనర్ యాడ్ ఎలా చేయాలి. ఓకే, యాడ్ ఈవెంట్ డిజైనర్ గురించి మనం ఫస్ట్ చెప్పుకుందాం. ఓకేనా, మన టాపిక్ ఈవెంట్ లిజనర్స్. ఇది టాస్క్ ని మనం రన్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట. ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఈవెంట్ లిజనర్ లో ఒకటి మనం యాడ్ చేస్తాము అండ్ రిమూవ్ చేస్తాం. ఓకేనా, ఒక టాస్క్ ని యాడ్ చేస్తున్నాం అండ్ రిమూవ్ చేస్తున్నాం. ఇది ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ ని, స్పెసిఫిక్ ఈవెంట్ ని కానీ యాడ్ చేస్తుంది. ఓకేనా, జస్ట్ ఒక ఈవెంట్ నే కాదు, ఇది మల్టిపుల్ ఈవెంట్స్ ని కూడా యాడ్ చేస్తాం. మరి ఇది యాడ్ లిజనర్ లో ఏంటంటే మనం మల్టిపుల్ ఈవెంట్స్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా ఒక ఎలిమెంట్ కి మల్టిపుల్ ఈవెంట్స్ ని, ఓకే, ఒక ఎలిమెంట్ తీసుకున్నాము, ఒక ఎలిమెంట్ కి మల్టిపుల్ ఈవెంట్స్ అనేవి ఇస్తున్నాం అనమాట. ఓకేనా, అంటే మనం ఇప్పటిదాకా ఏంటిది, జస్ట్ ఒక ఎలిమెంట్ తీసుకున్నాం, దానికి ఒక ఈవెంట్ అనేది ఇచ్చాము, ఆన్ క్లిక్ అని ఇచ్చాము, లేకుంటే వేరే ఎలిమెంట్ తీసుకున్న దానికి మోస్ ఓవర్ అని ఇచ్చాము, అలాగనమాట. అలా కాకుండా మనం ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ తో, ఓకేనా, ఈ ఈవెంట్ లిజనర్స్ తో మనం ఏం చేయగలం అంటే లైక్లీ ఎలా అంటే ఒక ఎలిమెంట్ కి మనం మల్టిపుల్, ఓకేనా, మల్టిపుల్ ఈవెంట్స్ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే ఇదేమి ఓవర్ రైట్ అవ్వదు. ఓకే, ఓకేనా, దీని సింటాక్స్ ఎలా రాస్తాం అంటే ఈ యాడ్ ఈవెంట్ లిజనర్, ఇది యాడ్ ఈవెంట్ లిజనర్ అనమాట. ఓకేనా, మనం యాడ్ ఈవెంట్ లిజనర్ తో మనం మల్టిపుల్ ఈవెంట్స్ ని చే ఒక ఒక ఎలిమెంట్ లో మల్టిపుల్ ఈవెంట్స్ ని మనం రన్ చేయొచ్చు అనమాట. ఓకేనా, దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఎలిమెంట్ అంటే మనం ఏ ఎలిమెంట్ అయితే మనం టార్గెట్ చేస్తున్నామో ఆ టార్గెట్ ఎలిమెంట్ ది ఎలిమెంట్ అను డాట్ డాట్ తో మనం యాడ్ చేసి దీన్ని యాడ్ ఈవెంట్ లిజనర్ ని
ఇస్తాం అనమాట. ఇందులో మనకి 2 పారామీటర్స్ ఉంటాయి. ఓకేనా? ఒకటి ఈవెంట్ అన్నమాట. మనం ఏ ఈవెంట్ ఇస్తున్నాం. ఓకే. అంటే మనం ఏ ఈవెంట్ ఇస్తున్నాం అంటే ఆన్ క్లిక్ ఇస్తున్నావా, మౌస్ ఓవర్ ఇస్తున్నావా అనేది ఏ ఈవెంట్ అనేది ఈవెంట్ ఒకటి. అలాగే ఫంక్షన్ అంటే ఏ ఫంక్షన్ ద్వారా అంటే మనం దేన్ని టార్గెట్ చేస్తున్నాం. ఓకేనా? పర్టికులర్ గా మనం ఏం చేయాలనుకుంటున్నాం. ఓకేనా? మన ఎలిమెంట్ లో మనం ఏం చేయాలనుకుంటున్నాం, మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాం అనేది ఫంక్షన్ ని మనం ఇక్కడ డిస్క్రైబ్ చేస్తాం. ఓకేనా? మనం ఇందులో ఏంటంటే ఈ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, దీన్ని ఈ ఎలిమెంట్ నేమ్ మనం ఏంటంటే డాక్యుమెంట్ నుంచి అంటే గెట్ ఎలిమెంట్ నుంచి ఐడి నుంచి మనం ఆ నేమ్ ని తీసుకుంటాం అనమాట. అంటే ఐడి నేమ్ ప్రొవైడ్ చేస్తాం కదా, ఆ ఐడి నేమ్ ని మనం డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ ఐడిలో తీసుకొని దానికి వేరియబుల్ కి నేమ్ ఇస్తాం కదా, ఆ వేరియబుల్ నుంచి మనం ఈ ఎలిమెంట్ అనే దాన్ని మనం తీసుకుంటాం. ఓకే. చూడండి, ఇప్పుడు మనం ఒక బటన్ తో ఓకే ఆన్ క్లిక్ అని ఒక టాస్క్ ని ఇచ్చాము. వేర్ ఐ ఈక్వల్ టు అంటే ఒక వేరియబుల్ ఒక గ్లోబల్ వేరియబుల్ తీసుకొని నేను దాని నుంచి టాస్క్ ని పెర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? అంటే ఆన్ క్లిక్ అయినప్పుడు నేను ఒక కౌంటర్ ని రన్ చేయాలనుకుంటున్నాను. ఓకే. ఒక గ్లోబల్ వేరియబుల్ తీసుకున్నా ఐ ఈక్వల్ టు 0 అని చెప్పి నేను ఆన్ క్లిక్ చేసినప్పుడు ఇది ఏంటంటే కౌంట్ అవుతూ ఉండాలన్నమాట. ఓకేనా? నేను అది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. చూడండి, ఇప్పుడు వేరియబుల్ ఇచ్చినప్పుడు మనం అంటే రీజన్ తీసుకుందాం. ఇప్పుడు మనకి ఇది రన్ అవ్వాలి కదా, మనం ఇప్పుడు దీనికి ఏంటంటే ఒక నేమ్ అనేది ఇవ్వాలి. ఆన్ క్లిక్ ఫంక్షన్ ఒక ఫంక్షన్ ని మనం మెన్షన్ చేయాలి. ఓకేనా? నేనేం చేస్తున్నానంటే ఐడి నేమ్ తో దీనికి బటన్ అని చెప్పి BTN అని చెప్పి ఒక నేమ్ ని ప్రొవైడ్ చేశాను. ఓకే. నాకు రన్ అవ్వాల్సింది ఏంటిది కౌంటర్ కదా, సో నేనేం చేశాను డివిజన్ తీసుకొని డివిజన్ కి ఒక ఐడి నేమ్ ఇస్తున్నాను. అదేంటంటే కౌంటర్, నాకు రన్ అవ్వాల్సింది కౌంటర్ కాబట్టి. ఓకేనా? అంటే మనం ఏ యాక్షన్ అయితే మనం చేయాలనుకుంటున్నాము, ఓకేనా, మనం ఏ ప్రోగ్రామ్ అయితే రన్ చేయాలనుకుంటున్నామో దాని తగ్గట్టుగా మనం నేమ్ తీసుకొని చేస్తాం కదా. సో నేను ఇప్పుడు కౌంటర్ తీసుకున్నాను కాబట్టి నేను కౌంటర్ అని చెప్పి ఈజీగా అర్థం అవడానికి నేను ఆ నేమ్ అనేది ప్రొవైడ్ చేశాను. ఓకే. ఇప్పుడు నాకు ఈ ఫంక్షన్ అనేది రన్ అవ్వాలనుకున్నప్పుడు నేను యాడ్ ఈవెంట్ లిజనర్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఎలా యాడ్ చేస్తాను? డాక్యుమెంట్ నుంచి తీసుకుంటాను అనమాట. ఎందుకు? నాకు ఐడి అనేది క్లిక్ అయినప్పుడే నాకు ఈ ఫంక్షన్ అనేది జరగాలి కదా. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే. నాకు ఏ ఫంక్షన్ అప్పుడు నాకు బటన్ అనేది క్లిక్ చేసినప్పుడు నాకు ఫంక్షన్ అనేది రన్ అవ్వాలి. ఓకేనా? నేను దీనికి యాడ్ ఈవెంట్ లిజనర్ ని యాడ్ చేస్తున్నాను. ఇది మన ఫంక్షన్. మనం చెప్పుకున్నాం కదా, యాడ్ ఈవెంట్ లిజనర్ లో మనం ఏమి ఇవ్వాలి? ఈవెంట్ నేమ్ ఇవ్వాలి. అంటే ఏ ఈవెంట్ తో మనం రన్ చేస్తున్నాం అనేది మనం ఇవ్వాలి, పర్ఫామ్ చేయాలనుకుంటున్నాము అది ఇవ్వాలి. దాని తర్వాత ఫంక్షన్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. ఓకే. నేను ఆన్ క్లిక్ కదా, సో నేను క్లిక్ ఫంక్షన్ ని ఇక్కడ తీసుకుంటున్నాను. మనం డైరెక్ట్ గా రాసే పని అయితే బటన్ లో మనం డైరెక్ట్ గా మెన్షన్ చేసే పని అయితే ఆన్ క్లిక్ అని రాస్తాను. ఓకే. ఈవెంట్ లిజనర్ లో ఇలా తీసుకునేటప్పుడు ఏంటంటే క్లిక్ ఫంక్షన్ అది. ఓకే. క్లిక్ ని తీసుకుంటున్నాం. మౌస్ ఓవర్ అంటే ఆ మౌస్ ఎంటర్ అయినప్పుడు ఎలా అవ్వాలి, లేకుంటే లీవ్ అయినప్పుడు ఎలా అవ్వాలి అనేది మనం ఇస్తాం అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఫంక్షన్స్ లో మన ఇన్ఫర్మేషన్ ఓకేనా, మన దేన్నైతే కౌంటర్ దేన్నైతే రన్ చేయాలనుకుంటున్నామో దాని ఇన్ఫర్మేషన్ ని రాయాలన్నమాట. ఓకే. ఫంక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఇప్పుడు 2 టైప్స్ లో దీన్ని మనం మెన్షన్ చేసుకోవచ్చు. చూడండి, ఇది
నేను ఇక్కడ ఫంక్షన్ డైరెక్ట్ గా ఇక్కడ పెట్టాను కదా, ఫంక్షన్ ని మనం ఇక్కడ డైరెక్ట్ డిస్క్రైబ్ చేసుకుని ఇలా రాసుకోవచ్చు. లేదు అని అంటే ఫంక్షన్ నేమ్ ని, ఓకేనా, ఈ ఫంక్షన్ కి మనం ఇక్కడ ఏదైతే నేమ్ అనేది ఇస్తున్నామో ఆ నేమ్ ని ఇక్కడ రాసేసి ఫంక్షన్ ని మనం బయట వేరుగా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఫర్ సపోజ్ నేను బయట ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. మనం కౌంటర్ కదా రన్ చేయాలనుకున్నది. సో నేను ఏంటంటే కౌంటర్ అని చెప్పి నేమ్ ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా. కౌంటర్, నాకు ప్రెసెంట్ ఏ ఆర్గ్యుమెంట్ అవసరం లేదు ఇందులో. సో ఫంక్షన్ అనే దాన్ని తీసుకున్నాను. సో మనం ఇప్పుడు ఏంటిది రాస్తే డైరెక్ట్ ఫంక్షన్ రాసుకోవచ్చు ఇందులో. అంటే మనకి ఏంటిది మన పారామీటర్స్ లో, మన యాడ్ లిజనర్ లో మనకు కావాల్సిన 2 పారామీటర్స్ ఏంటిది, క్లిక్ ఆఫ్ ఈవెంట్ ఒకటి, ఫంక్షన్ ఒకటి అన్నమాట. ఫంక్షన్ డైరెక్ట్ గా రాసుకోవచ్చు, లేకంటే ఫంక్షన్ నేమ్ ని మనం అక్కడ యాడ్ చేయొచ్చు. సో నేను ఈ కౌంటర్ నేమ్ ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకేనా. నాకు ఫంక్షన్ అనేది ఇందులో రన్ అవుతుంది కాబట్టి. ఓకే. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి తీసుకొని నేను కౌంటర్ ని టార్గెట్ చేస్తున్నాను. ఓకేనా. కౌంటర్ ఇన్నర్ HTML లో నాకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ అవ్వాలని చెప్పి. HTML or inner text ఈక్వల్ టు ఐ అనే వాల్యూ నేను ఇచ్చాను అనమాట. ఓకేనా. అంటే ఈ గ్లోబల్ వేరియబుల్ లో ఉన్న వాల్యూని, అంటే ఈ 0 అనేది నాకు అక్కడ పెర్ఫామ్ అవ్వాలని చెప్పి నేను అక్కడ ఇచ్చేసాను దానికి. ఓకేనా. అనేది ఒకసారి రన్ చేసి చూద్దాము. చూడండి, ఆన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఆ వాల్యూ అనేది, అంటే గ్లోబల్ వేరియబుల్ ఇచ్చిన 0 అనేది నాకు ఇక్కడ పెర్ఫామ్ అవుతుంది. ఓకేనా. బట్ మనకు కావాల్సింది కౌంటర్ కావాలి. కౌంటర్ అనేది మనకి ఇంకా అది రావట్లేదు. అంటే ఆన్ క్లిక్ చేస్తున్నప్పుడు మనకు కౌంట్ పెరుగుతూ ఉండాలన్నమాట. ఓకేనా. సో మనం ఏం చేస్తున్నామంటే దానికి ఐకి మనం యాడ్ చేస్తున్నాం అనమాట ఇన్ఫర్మేషన్ ని. ఓకేనా. ఐ ప్లస్ ప్లస్ అని చెప్పి నేను కౌంట్ ని యాడ్ చేస్తున్నాను. ఓకే. అంటే ఏంటిది, మన ఐ ప్లస్ ప్లస్ వల్ల మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. అంటే ఒక ఇన్ఫర్మేషన్, అంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కి ఒక వాల్యూని అది యాడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. 1 తో అది యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. 0 ప్లస్ 1 వచ్చేసి 1 అవుతుంది. 1 ప్లస్ 1 వచ్చేసి 2, 2 ప్లస్ 1 3, అలాగే మనకి వాల్యూస్ అనేది ఇస్తుంది అనమాట. ఓకేనా. చూడండి, ఆన్ క్లిక్ చేసినప్పుడు మనకు ఆ 0 వాల్యూ వచ్చింది. క్లిక్ చేస్తున్న కొద్ది మనకి ఏంటంటే వాల్యూ అనేది పెరుగుతూ పోతుంది ఆన్ క్లిక్ ఫంక్షన్. ఓకేనా. కౌంటర్ అనేది మనకి రన్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఒక ఎలిమెంట్ కి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్, ఓకేనా, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ తీసుకుంటే అది ఎలా రన్ అవుతుంది అనేది చూద్దాము. నేను డాక్యుమెంట్ డాట్ గెట్ అంటే ఈసారి బటన్ క్లిక్ చేసినప్పుడు, ఓకేనా, అయినప్పుడు నాకు ఎటువంటి ఈవెంట్ జరగాలి, ఓకే, నాకు ఎటువంటి ఫంక్షన్ అనేది నాకు రన్ అవ్వాలి అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఓకేనా. యాడ్ ఈవెంట్ డిజైనర్ తీసుకున్నాను.
నేను ఇందులో ఈసారి ఏంటంటే ఇచ్చే ఈవెంట్ ఏంటంటే మౌస్ ఓవర్ని ఇస్తున్నాను అనమాట. ఓకేనా, మౌస్ ఎంటర్. ఓకే, మౌస్ ఎంటర్ అని చెప్పి ఒక ఈవెంట్ ని ఇక్కడ ప్రొవైడ్ చేశాను. అలాగే ఒక ఫంక్షన్ ని తీసుకుంటాను. ఓకేనా, నేను కలర్ చేంజ్ చేద్దాం అనుకున్నా. సో నేను ఏంటంటే చేంజ్ కలర్ అని చెప్పి ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేస్తున్నాను. సో దానికి తగ్గట్టుగా ఒక నేమ్ అనేది తీసుకున్నాను. ఓకేనా, ఫంక్షన్ కలర్ చేంజ్. ఇప్పుడు మనం దాని బాడీలో అంటే ఈ టెక్స్ట్ లో మనం ఏమి ఇస్తున్నాం, ఒక స్టైలింగ్ అనేది ఇస్తున్నాం. దేనికి ఇద్దాం అంటే బట్ నేను ఎప్పుడైతే హోవర్ చేస్తానో నాకు కౌంటర్ అనేది దాని బ్యాక్గ్రౌండ్ అనేది మారిపోవాలి. ఓకేనా, కౌంటర్ ది బ్యాక్గ్రౌండ్ మారిపోవాలి. సో నేను మళ్ళీ ఒక డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఈసారి ఏం చేసాను, నేను ఏ ఫంక్షన్ కి నేను ఏ ఎలిమెంట్ కి నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను, కౌంటర్ కి కదా. సో కౌంటర్ ని ఇక్కడ యాడ్ చేశాను. కౌంటర్ ని తీసుకున్నాను. డాట్ నేనేమనుకుంటున్నాను, దాని బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి స్టైలింగ్ అనమాట. ఓకే, స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్, స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఈక్వాలిటీ ఇచ్చేసి నేను ఇందులో రెడ్ అని చెప్పి మెన్షన్ చేశాను. ఓకే, అంటే నేను ఆ మౌస్ హోవర్ అయినప్పుడు నాకు ఆ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయ్యి కనిపించాలన్నమాట. ఓకేనా, చూడండి, ఒక పని చేద్దాం. మనకి అంటే ఆ ఈవెంట్ అనేది జరుగుతుంది, కాకపోతే మనకి ఇక్కడ ఏ వాల్యూ లేదు కదా. మౌస్ తో అంటే అన్క్లిక్ అయినప్పుడు మనకు వచ్చినట్టు కనిపిస్తుంది. సో నేను ఏంటంటే ఇక్కడ ఫస్ట్ జీరో అనేది తీసేసుకున్నాను. ఓకేనా, జీరో అనేది మనకు ఉంది. చూడండి, ఓవర్ అయినప్పుడు, ఓకే, ఓవర్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఇది ఏమవుతుంది, బ్యాక్గ్రౌండ్ అనేది కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఒకవేళ నేను దీనికి కలర్ అనేది రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే వేరే కలర్ అంటే మౌస్ ఎంటర్ అయినప్పుడు ఒక కలరు, మళ్ళీ నార్మల్ గా వచ్చినప్పుడు నేను ఇంకో కలర్ ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, సో నేను సేమ్ ఫంక్షన్ ని కాల్ చేస్తాను. మౌస్ లీవ్. ఓకే, మౌస్ లీవ్ అయిపోయినప్పుడు నాకు ఇంకో ఫంక్షన్ అనేది జరగాలి. ఓకేనా, సో నేను ఈ ఫంక్షన్ కి నేమ్ ఇస్తున్నాను, కలర్ చేంజ్ కదా, కలర్ బ్లాక్ ఇస్తున్నా. అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మారాలని చెప్పి నేను కలర్ బ్లాక్ అని చెప్పి ఇస్తున్నాను. అలాగే ఈ కలర్ చేంజ్ ఉంది కదా, దాన్ని అలాగే ఉంచేద్దాం, ఫంక్షన్ నేమ్ మార్చడానికి. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు నేను బ్లాక్ అని చెప్పి ఇచ్చాను. ఓకేనా, చూడండి, ఇప్పుడు దీని మీదకి మౌస్ అనేది దాని మీద వచ్చినప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ అనేది రెడ్ కలర్ లోకి వచ్చింది, వెళ్ళిపోయినప్పుడు మనకి బ్లాక్ కలర్ లోకి వచ్చింది అనమాట. అంటే మనం ఏ ఈవెంట్ అనేది ఇచ్చాము. ఓకేనా, మనం ఒకే ఎలిమెంట్ మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ని మనం యూజ్ చేస్తున్నాం. ఓకేనా, దేంతో స్ట్రింగ్ ని యూజ్ చేసి మనం చేస్తున్నాం అనమాట. ఓకే, చూడండి, మనం ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి మనం యూజ్ చేసామండి. క్లిక్ ఈవెంట్ యూజ్ చేస్తున్నాం ఒకేసారి, అలాగే మౌస్ ఎంటర్ ని, మౌస్ లీవ్ ని అన్ని యూజ్ చేస్తున్నాం. ఒకవేళ మనకి బ్లాక్ కలర్ వద్దు అంటే చేంజ్ అయినప్పుడు మనకి దాని ఒరిజినల్ కలర్ కి రావాలి. ఓకేనా, నేను ఇక్కడ కలర్ ని తీసేస్తున్నాను. ఆన్ క్లిక్ అయినప్పుడు మనకు వస్తుంది, మౌస్ ఎంటర్ అయినప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ వస్తుంది, దాని తర్వాత మనకి కలర్ అనేది
పోతుంది. ఓకేనా? నేను పోయినా. అలాగే మనకి ఆన్ క్లిక్ ఫంక్షన్ కూడా జరుగుతుంది. చూడండి, క్లిక్ చేస్తుంటే నాకు కౌంటర్ అనేది పెరుగుతూనే ఉంది. ఓకేనా? నాకు ఇక్కడ కౌంటర్ తగ్గట్లేదు, అలాగే మౌస్ ఓవర్ ఫంక్షన్ కూడా మనకి అవుతున్నాయి అన్నమాట. ఓకే, అంటే ఒకేసారి ఎన్ని ఈవెంట్స్ అయినా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అవేంటిది ఓవర్ఫ్లో అవ్వకుండా, ఓవర్ రైట్ అవ్వకుండా మనకి అన్ని ఈవెంట్స్ అనేవి మనకి వర్క్ అవుతాయి అనమాట. ఇందులో యాడ్ ఈవెంట్ డిజైనర్ లో అంటే మనం దానికి ఏంటంటే ఒక ఈవెంట్ ఇస్తున్నాం, ఒక ఫంక్షన్ నేమ్ ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం, మొత్తం దీనికి టార్గెట్ చేస్తున్నాం, ఒక ఎలిమెంట్ కి మనం టార్గెట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఇప్పుడు యాడ్ ఈవెంట్ లిజనర్ అయితే మనం తెలుసుకున్నాం. ఇప్పుడు రిమూవ్ చేయాలనుకుంటున్నాం, అంటే జరుగుతున్న ఫంక్షన్ ని మనం ఆపాలనుకుంటున్నాం. ఓకేనా? అదే డైరెక్ట్ గా కాకుండా ఆన్ క్లిక్ చేసినప్పుడు, ఓకే, ఆన్ క్లిక్ చేసినప్పుడు మౌస్ హోవర్ చేసినప్పుడు మనం దాన్ని ఆపాలి అని అనుకుంటున్నాం అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే, చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ ఫంక్షన్ తీసుకున్నాను కదా, ఈ ఫంక్షన్ తీసుకున్నప్పుడు నాకు ఇక్కడ కౌంటర్ అనేది నేమ్, ఫంక్షన్ కి నేమ్ అనేది ఇచ్చాను. ఓకేనా? ఈ ఫంక్షన్ నేమ్ అనేది ఇచ్చాను. ఈ ఫంక్షన్ నేమ్ యూజ్ చేసుకొని నేను ఇప్పుడు దీన్ని స్టాప్ చేస్తాను అనమాట. అంటే కౌంట్ అవుతున్న దాన్ని, కౌంటర్ ని నేను ఆపుతాను. ఎలాగా అంటే నేను స్టాప్ చేసినప్పుడు దాని తర్వాత అది క్లిక్ అవ్వదు అనమాట. ఓకేనా? రాస్తాను, ఫంక్షన్ స్టాప్. ఓకే, కౌంటర్ స్టాప్ కి నేను ఇది తీసుకుంటున్నాను. ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదు కదా. ఇందులో ఒక డాక్యుమెంట్ తీసుకుంటున్నాను, get element by id. చూడండి, ఇంకో బటన్ క్రియేట్ చేస్తున్నాను. ఐడి వచ్చేసి స్టాప్ అని చెప్పి ఇచ్చాను. నేను దీనికి ఆన్ క్లిక్ ఫంక్షన్ నేను ఆన్ క్లిక్ ఫంక్షన్ లో ఇది అవ్వాల, ఆన్ క్లిక్ ఫంక్షన్ అనేది ఇది రన్ అయ్యేట్టుగా నేను కోడ్ అనేది రాస్తున్నాను. ఓకేనా? మనం ఇక్కడ ఈ ఏదైతే ఇది ఫంక్షన్ తీసుకున్నామో ఈ ఫంక్షన్ ద్వారా మనకి ఏమవ్వాలి, నాకు ఇది ప్రోగ్రామ్ మొత్తం ఆగడం అవసరం లేదు నాకు. ఓకేనా? మనం కౌంట్ అనేది ఇచ్చాము, నేను స్టాప్ చేసినప్పుడు దాని తర్వాత కౌంట్ అనేది నాకు జరగకూడదు. ఓకేనా? నాకు పూర్తిగా పోవడం కాదు నాకు కావాల్సింది. ఇక్కడ నేను స్టాప్ చేసినప్పుడు, ఆన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఏమవ్వాలి, జరిగిన కౌంట్ అనేది ఆగాలి. ఓకేనా? నేనేం చేస్తున్నాను, ఎలిమెంట్ ఐడి అంటే నేను దీన్ని స్టాప్ చేస్తున్నాను, ఈ నేను స్టాప్ చేస్తున్నాను. సో దానికి టార్గెట్ చేస్తూ బటన్ ని నేను టార్గెట్ చేస్తున్నాను. టార్గెట్ చేసి అంటే ఈ ఆన్ క్లిక్ ఫంక్షన్ జరిగినప్పుడు, ఓకేనా, స్టాప్ అనే ఆన్ క్లిక్ ఫంక్షన్ జరిగినప్పుడు నాకు కావాల్సింది ఏంటిది, ఈ బటన్ అనేది ఆగిపోవాలి. ఓకేనా? డాట్ యాడ్ లిజనర్ కదా, సేమ్ యాడ్ లిజనర్ లాగే జస్ట్ మనం రిమూవ్ అని పెడతాం. ఈవెంట్ లిజనర్ కి రిమూవ్ ఈవెంట్ లిజనర్ అని చెప్పి ఫంక్షన్ ని మనం ఇచ్చేసి, ఓకే, ఇందులో మనం దేన్నైతే అంటే దేన్నైతే మనం ఆపాలనుకుంటున్నాం, ఎలా ఆపాలనుకుంటున్నామో సేమ్ దీనికి కూడా సేమ్ ఫంక్షన్ అనమాట. అంటే దీనికి కూడా ఏంటిది, మన ఈవెంట్ ఇవ్వాలి, దాని తర్వాత ఫంక్షన్ నేమ్ కూడా ఇవ్వాలి. అంటే ఏ ఈవెంట్ తో అంటే మౌస్ క్లిక్ చేసినప్పుడు, హోవర్ చేసినప్పుడు నువ్వు ఎలాగా ఆపాలనుకుంటున్నావు, అలాగే ఏ ఎలిమెంట్ ఆపాలనుకుంటున్నావు. ఓకేనా? ఏ ఫంక్షన్ నువ్వు ఆపాలనుకుంటున్నావు అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఓకేనా? సేమ్ లాగే క్లిక్ అంటే నాకు ఇక్కడ ఆన్ క్లిక్ అయినప్పుడు నాకు జరగాలి,
ఏ ఫంక్షన్ లో మనకు ఆగాల్సింది, కౌంటర్ లో ఆగాల్సింది. సో నేను కౌంటర్ ని తీసుకొచ్చి ఇక్కడ ఇస్తున్నాను. ఓకేనా, చూడండి ఈ రిమూవ్ దాన్ని ఎలా రాస్తున్నానంటే ఏ బటన్ అయితే, ఓకేనా, ఆల్రెడీ మనం ఒక బటన్ ఇచ్చేసాము. ఆ బటన్ ద్వారా ఏంటంటే మనం ఒక ఫంక్షన్ ని రన్ చేస్తున్నాం. ఓకేనా, ఆన్ క్లిక్ చేసినప్పుడు మనకి కౌంటర్ అనేది రన్ అవుతూ వెళ్తుంది. ఓకే, ఆ రన్ అవుతున్న దాన్ని ఆపాలనుకుంటున్నాం మనం. ఓకేనా, మనం పూర్తి ఫంక్షన్ ని ఆపాలనుకోవట్లేదు, రన్ అవుతున్న దాన్ని ఆపాలనుకుంటున్నాం. సో మనం ఏం చేసాం, ఆ బటన్ ని టార్గెట్ చేసి మనం అది ఏ ఎలిమెంట్ ను అయితే, ఓకేనా, ఏ ఫంక్షన్ అయితే అది రన్ చేస్తుందో ఆ బటన్, ఆ ఫంక్షన్ ని మనం ఆపాలనుకుంటున్నాం. ఓకేనా, సో మన ఫంక్షన్ తీసుకొని స్టాప్ అని చెప్పి మనం ఒక ఈవెంట్ ని తీసుకున్నాం. ఓకేనా, ఆన్ క్లిక్ అనేది తీసేసుకొని మనం దాని నుంచి టార్గెట్ చేస్తున్నాం. దేని టార్గెట్ చేస్తున్నాం, ఏదైతే పెర్ఫామ్ చేస్తుందో ఆ బటన్ ని టార్గెట్ చేస్తున్నాం. అలాగే దాని నుంచి, ఆ బటన్ నుంచి మనం ఏం చేస్తున్నాము, రిమూవ్ చేస్తున్నాం. ఏంటిది, ఆ జరిగే ఈవెంట్ ని మనం రిమూవ్ చేస్తున్నాం అనమాట. ఎందులో, కౌంటర్ లో. ఓకే, ఇది మొత్తం మనం ఒకే ఒక దాంట్లో చేస్తున్నాం. ఈ కౌంటర్ అని చెప్పి ఉండే ఎలిమెంట్ లో మనం చేస్తున్నాం అనమాట. ఈ ఎలిమెంట్ లో ఉండే ఫంక్షన్ అనేది ఆగాలి బటన్ క్లిక్ చేసినప్పుడు. ఓకేనా, చూడండి నేను ఆన్ క్లిక్ ఇస్తున్నాను. స్టాప్ బటన్ క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఆన్ క్లిక్ అనేది రన్ అవ్వట్లేదు. నేను మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి, ఇది ఆన్ క్లిక్ ఫంక్షన్ అనేది మనకి ఇక్కడ రన్ అవుతుంది. నేను క్లిక్ చేసినప్పుడు నా కౌంటర్ అనేది ఏంటిది, పెరుగుతూ వెళ్తుంది అనమాట. ఓకేనా, చూస్తున్నారు కదా. ఒక నిమిషం అయితే స్టైలింగ్ ఇస్తాను దీనికి. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఈ మౌస్ హోవర్ అయినప్పుడు, మనం ఇందాక రాసిన దాంట్లో మౌస్ ఈవెంట్ లో మౌస్ హోవర్ అనే ఈవెంట్ యూజ్ చేసినప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ లో కలర్ అనేది రావాలి. సో నా కలర్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే మౌస్ తీసేసినప్పుడు నాకు కలర్ అనేది, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది పోతుంది అనమాట. ఓకేనా, అలాగే క్లిక్ చేసినప్పుడు చూడండి, క్లిక్ చేసినప్పుడు నా కౌంటర్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకేనా, కౌంటర్ అనేది పెరుగుతుంది. నేనేం చేశాను, ఈ ఈవెంట్ ని ఆపాను. ఓకే, అంటే ఈ ఆన్ క్లిక్ అనే ఈవెంట్ ని, అంటే ఏదైతే కౌంటర్ అనే ఈ కౌంటర్ జరుగుతుందో ఈ కౌంటర్ ని నేను ఆపడానికి ఒక కోడ్ రాశాను. అదేంటి, రిమూవ్ యాట్ లిజనర్ అనమాట. నేను ఎప్పుడైతే స్టాప్ చేస్తానో దాన్ని, అది కౌంట్ అవ్వడం ఆగిపోతుంది. ఇంకా చూస్తున్నారు కదా, అది కౌంట్ అవ్వట్లేదు. ఆన్ క్లిక్ మీద నేను క్లిక్ చేస్తున్నాను, బట్ నాకు కౌంట్ అనేది జరగట్లేదు. నేనేం చేశాను, స్టాప్ చేశాను దాన్ని. సో అది ఆ కౌంట్ ని అక్కడతో ఆపేసింది. ఓకేనా, కౌంట్ ని అక్కడతో ఆపేసి అది కౌంట్ జరగకుండా, అంటే ఈ ఈవెంట్, ఆన్ క్లిక్ ఈవెంట్ జరగకుండా, ఓకే, ఈ ఈవెంట్ జరగకుండా అది ఆపిందనమాట. ఓకేనా, అంటే ఒక ఈవెంట్ ని ఇంకో ఈవెంట్ మనం స్టాప్ చేసాం. ఓకే, ఆ ఈవెంట్ జరగకుండా మనం ఆపామన్నమాట. ఓకేనా, అంటే పూర్తిగా వెళ్ళిపోగా, అంటే మళ్ళీ జీరో దాకా రాకుండా మనకి ఫంక్షన్స్ ఏంటంటే, రన్ అయ్యే ఫంక్షన్ అయితే రన్ అవుతూ ఉండిద్ది. సర్టెన్ టైంలో మనం చాలు ఇక్కడతో ఆపాలి అనుకుంటే మనం ఈ ఫంక్షన్స్, అంటే యాడ్ ఈవెంట్ లిజనర్స్ ని యూజ్ చేసుకొని అక్కడతో మనం స్టాప్ చేసినట్టుగా మనం దాన్ని ఆపవచ్చు అన్నమాట. ఓకేనా, మనం అక్కడతో మనం ఈవెంట్ ని క్లోజ్ చేయకుండా జస్ట్ స్టాప్ చేస్తాం అంతే. ఓకేనా, మనం స్టాప్ చేస్తున్నాం దాన్ని. ఓకే, ఈ ఈవెంట్ లిజనర్స్ అనేవి ఇలా యూజ్ అవుతాయి. తర్వాత విండో ప్రింట్. ఓకేనా, అంటే జావా స్క్రిప్ట్స్ లో మనం ప్రింటింగ్ అనేది ఎలా ఇస్తాం, జావా స్క్రిప్ట్ యూజ్ చేసి అనేది చెప్పుకున్నాం. అంటే లైక్ చూస్తూ ఉంటారు కదా, మన వెబ్సైట్ లో వెళ్ళినప్పుడు కొన్ని దాంట్లో ఏంటంటే మనం ఏదైనా ఫామ్స్ కానీ అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి, అవన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకి ప్రింట్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తూ ఉండిద్ది. ఓకేనా, మన ఏదైనా జాబ్స్ కానీ, రైల్వేస్ కానీ, లేకుంటే యూపీఎస్సీ కానీ, ఏదైనా మన అప్లికేషన్ అనేది మనం ఫిల్ చేసి డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఫామ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట.
మనకి అదే ప్రింట్ అనేది మనకి బటన్ అనేది కనిపిస్తుంది. అంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం, ఓకేనా, అంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ ఫోటో కానీ ఇదంతా ఏంటంటే ఆర్గనైజ్డ్ గా అయ్యి మనకి అది ప్రింట్ అవుతుంది. ఓకే, ఆ పేజ్ మొత్తం మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ టైప్ లో మనం ఒక వెబ్సైట్ లో, ఓకే, వెబ్సైట్ లో ఉన్న పేజ్ మొత్తాన్ని కానీ లేకుంటే కొద్దిగా ఇన్ఫర్మేషన్ ని మనం ఎలా ప్రింట్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. దీనికి మనం యూజ్ చేసే సింటాక్స్ ఏంటంటే జావా స్క్రిప్ట్ లో విండో డాట్ ప్రింట్ అనే సింటాక్స్ ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇది ఈ సింటాక్స్ ఏం చేస్తుందంటే ప్రింట్ బటన్ ని క్రియేట్ చేస్తుంది. ఈ ప్రింట్ బటన్ ఏం చేస్తుంది, ప్రింటర్ కి విండో డాట్ ప్రింట్ అనేది మన ప్రింటర్ తో కనెక్ట్ అయ్యి ప్రింట్ ఆప్షన్ ని మనకి ఇస్తుంది అనమాట. సో దాని ద్వారా ఏంటంటే మనం క్లిక్ చేసినప్పుడు దాన్ని క్లిక్ చేసినప్పుడు అది ప్రింటర్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మనకి పీడిఎఫ్ అనేది పీడిఎఫ్ ని క్రియేట్ చేసి అది మనకి ప్రింటర్ దగ్గరికి తీసుకెళ్తుంది. మనం అక్కడ నుంచి ఒకటి పీడిఎఫ్ అనేది సేవ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ గా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా, దీని డైరెక్ట్ ప్రాక్టికల్ చూసేద్దాం. న్యూ పేజ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ప్రింట్ చేయడానికి మనకు కంటెంట్ కావాలి కదా. నేను ఒక డమ్మీ టెక్స్ట్ అనేది తీసుకుంటాను. ఇప్పుడు పారాగ్రాఫ్ తీసుకొని స్టోరేమ్ అని చెప్పి ఒక డమ్మీ టెక్స్ట్ నేను తీసుకున్నాను. నేను ఒక బటన్ తో, అంటే ఒక బటన్ తీసుకొని ఆ బటన్ ద్వారా ఏంటంటే పేజ్ ని ఎలా ప్రింట్ చేయాలి, ఓకేనా, అంటే ఫుల్ పేజ్ ఎలా వచ్చింది, నార్మల్ గా ఎలా వచ్చింది అనేది నేను చూపిస్తాను. బటన్ కి ఆన్ క్లిక్ ఫంక్షన్ ఇస్తున్నాను. ఆన్ క్లిక్ ద్వారా ఏంది, నాకు ఒక పేజ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకేనా, ప్రింట్ అనేది ఒక బటన్ ని క్రియేట్ చేస్తున్నాను. ఒక ఫంక్షన్ తీసుకొని ఫంక్షన్ నుంచి నేను ఈ అంటే ఆన్ క్లిక్ అవ్వాలి కదా, ఈ ఆన్ క్లిక్ దానికి నేను ఒక నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఆన్ క్లిక్ ఈవెంట్ కోసం ప్రింట్ పేజ్ అని చెప్పి ఒక నేమ్ ఇచ్చాను. ఓకేనా, ఆ నేమ్ తీసుకొచ్చి ఆన్ క్లిక్ దాంట్లో ఇచ్చాను అనమాట. ఓకే,
అంటే ఆన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఈ ప్రింట్ పేజ్ అనేది అవ్వాలి. మన సింటాక్స్ ఏంటిది ఇందులో విండో డాట్ ప్రింట్ అన్నమాట. ఓకే, విండో డాట్ ప్రింట్. మనం ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాము. చూడండి, ఈ బ్రౌజర్లో నేను ఇచ్చిన కంటెంట్ కదా, టెక్స్ట్ కదా, ఇది ప్రింట్ అని ఇవ్వంగానే చూడండి అది ప్రింటర్ కి కనెక్ట్ అయిపోయి మనకి నాకు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా, ఓకేనా, ఆ పేజ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తుంది నాకు. చూడండి ఇప్పుడు పేజ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే నాకు జస్ట్ లాస్ట్ కి ఆ ప్రింట్ బటన్ తో సహా కూడా మనకి ఏంటిది, మనకి అది ప్రింట్ ఇచ్చేస్తుంది అనమాట. అది హోల్ బాడీ మొత్తం అంటే విండో మొత్తాన్ని తీసుకుంది, విండోలో ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనకి ఇస్తుంది అనమాట. ఓకేనా, లైక్ ఇప్పుడు ఒక ఇమేజ్ తీసుకుందాం. చూడండి ఇది ఎలా ప్రింట్ అవుతుంది అంటే మన ఇచ్చిన ఇమేజెస్ అన్ని కూడా ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. డాట్ జేపీజీ. ఓకే, స్టైల్ తీసుకొని విడ్త్ వచ్చేసి ఒక 500 పిక్సెల్స్ ఇస్తున్నాను. చూడండి నాకు ఇమేజ్ కూడా ఇక్కడ వచ్చింది. నేను ప్రింట్ అని ఇచ్చినప్పుడు చూడండి, ప్రింట్ అని ఇచ్చినప్పుడు అంటే మన ఇన్ఫర్మేషన్ అంటే మన పేజ్ లో ఉండే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకి ప్రింట్ వచ్చింది అనమాట. ఇమేజెస్ కానీ, కంటెంట్ కానీ, ఓకేనా, బటన్స్ కానీ ఏదైనా ఉంటే మొత్తం కూడా మనకి ప్రింట్ అయ్యి ఇలా వచ్చేస్తుంది. లేదు సేవ్ చేసుకుందాం అనుకుంటే సేవ్ యాస్ పీడిఎఫ్ అని చెప్పి మనం పీడిఎఫ్ ని సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి ఇది మనకి ఎలా అయింది, పీడిఎఫ్ టైప్ లో సేవ్ అయిపోయి మనకి ఇది పీడిఎఫ్ వచ్చింది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఒకవేళ పర్టికులర్ కంటెంట్ ని, ఓకే, ఒక పేజ్ లోని పర్టికులర్ కంటెంట్ ని అంటే ఒక ఫుల్ విండోని, ఇప్పటిదాకా మనం చూసింది ఏంటిది, ఫుల్ విండోని ప్రింట్ ఎలా చేయాలి అనేది మాత్రమే మనం చూస్తున్నాం. సో అలా కాకుండా, ఓకే, పర్టికులర్ గా ఒక కంటెంట్ ని మాత్రమే అంటే ఒక డివిజన్ నో లేకుంటే ఒక పారాగ్రాఫ్ నో మనం ప్రింట్ తీయాలనుకుంటున్నాం. ఓకేనా, అది ఎలా చేయాలనేది చూద్దాం ఇప్పుడు. నేను ఐడీస్ తీసుకుంటున్నాను. ఓకేనా, అంటే ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడికక్కడ డిఫైన్ చేసుకోవాలి కదా, అంటే డిఫైన్ చేసుకొని అందులో నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం మనం తీసుకోవాలి, అంటే ఫుల్ పేజ్ కాకుండా. ఓకేనా, సో ఇది ఐడి తీసుకొని దీనికి బాడీ అని చెప్పి ఐడి నేమ్ ఇచ్చేసాను. ఓకేనా, ఈ పారాగ్రాఫ్ కి ఓకే ఐడి డేటా అని ఇచ్చాను. ఓకే, నేను ఇక్కడ ఇంకో పారాగ్రాఫ్ కూడా తీసుకుంటాను. ఓకేనా, దీనికి ఐడి నేమ్ అనేది ఏం ప్రొవైడ్ చేయను, జస్ట్ ఏంటంటే నార్మల్ గా చూడండి ఈ ఇన్ఫర్మేషన్ లో, ఓకేనా, ఇందులో నాకు ప్రింట్ అని ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా చూడండి, ప్రింట్ అని ఇచ్చినప్పుడు నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఇలాగా వచ్చేస్తుంది. బట్ కావాల్సింది ఏంటిది, నాకు స్పెసిఫిక్ కంటెంట్ కావాలి. ఓకేనా, నాకు స్పెసిఫిక్ గా ఈ కంటెంట్ కావాలి. ఎందుకంటే దానికి ఐడి నేమ్ ప్రొవైడ్ చేశాను కదా, నేను ఆ ఐడి నేమ్ నుంచి దానికి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే, సో నేనేం చేస్తున్నాను అంటే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఓకేనా, తీసుకొని
బాడీ అని చెప్పి ఒకటి, అంటే మనం 2 ఐటమ్స్ అనేది క్రియేట్ చేసాం. అంటే ఎందులో నుంచి ఏ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయాలనుకుంటున్నాం అనేది మనం అక్కడ ప్రొవైడ్ చేయాలి కదా. సో వేరియబుల్స్ తీసేసుకున్నాం, అంటే వేరియబుల్ నేమ్స్ తీసుకున్నాం, దాని నుంచి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ ఐడి. ఓకే, ఐడి నేమ్ వచ్చేసి నేను బాడీ ఇస్తున్నాను, అంటే వెబ్ పేజ్ మొత్తానికి ఇస్తున్నాను అనమాట. ఓకేనా. అలాగే డాట్ ఇన్నర్ HTML. ఓకేనా, దాని HTML మొత్తం నాకు అంటే ఆ బాడీ లోపల ఉన్న HTML కంటెంట్ మొత్తం కూడా నాకు కావాలని చెప్పి నేను దానికి ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే మనం ఇంకోటి కూడా తీసుకున్నాం, డేటా అనేది, అంటే స్పెసిఫిక్ గా ఒక కంటెంట్ ని మనం అక్కడ ఐడెంటిఫై ప్రొవైడ్ చేస్తాం కదా. సో డేటా అని చెప్పి నేను సేమ్ నేమ్ ఏదైతే ఐడి నేమ్ ఇచ్చాను నేను, ఓకేనా, అదే ఐడి నేమ్ ని వేరియబుల్ నేమ్ కింద నేను ఇక్కడ ఇస్తున్నాను. ఓకేనా. ఫస్ట్ ఈ డేటా మనకి వస్తుందా లేదా అనేది ఒకసారి చూద్దాం, అలర్ట్ లో చూద్దాము. అలర్ట్ లో నాకు నేను ఈ స్పెసిఫిక్ ఈ డేటాని తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకేనా. ఏ డేటాని ఏదైతే ఒక పేజ్ లో నేను డిఫైన్ చేశానో ఈ డేటా అంతా తీసుకుందాం అనుకో. ఓకే, చూడండి. ఓకే, సారీ. అలర్ట్ ఇచ్చినప్పుడు మనం ఏం ఇచ్చాము, బటన్ నుంచి ఇచ్చాము, అంటే ఆన్ క్లిక్ చేసినప్పుడు మనకి అలర్ట్ అనేది రావాలి. సో ఇదిగోండి ఆన్ క్లిక్ చేశాను. ఓకేనా, ఆన్ క్లిక్ చేశాను కదా. ఆన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఈ డేటా అనేది వచ్చింది. డేటా అనేది రెండు ఒకేలా ఉంది కదా, మనకి కన్ఫ్యూజన్ ఉండొచ్చు. నేను ఒక పని చేస్తాను, నేను ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ నేను ఈ డమ్మీ టెక్స్ట్ తో పెడుతున్నాను. చూడండి, ఇది వెల్కమ్ టు డమ్మీ టెక్స్ట్ అని జనరేటర్ అని చెప్పి మనకి ఇక్కడ ఈ టెక్స్ట్ వస్తుంది. సెకండ్ దాంట్లో మనకి వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటిది, లోరెమ్ అని చెప్పి మనకి వస్తుంది అనమాట. ఓకే, నేను ఎప్పుడైతే ఆన్ క్లిక్ చేశానో చూడండి, ఇందులో నాకు ఈ వెల్కమ్ టు అని చెప్పి ఈ టెక్స్ట్ అనేది నాకు కనిపిస్తుంది. ఎందుకు, నేను టార్గెట్ చేశా కాబట్టి. ఓకేనా, నేను స్పెసిఫిక్ గా కంటెంట్ కావాలని చెప్పి నేను టార్గెట్ చేశా కాబట్టి మనకి ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసి చూద్దాము, అంటే ఎలా ప్రింటింగ్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది అనేది. ఓకేనా, నేను ఇందులోకి వచ్చేసి అలర్ట్ ని తీసేస్తాను. చూడండి, ఆన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఈ డేటా అనేది ఓకే, ప్రింటర్ డేటాలో అంటే ఇన్నర్ HTML ఉన్నది మనం చూడాలనుకున్నాం, కానీ ఏ డేటా ప్రింట్ చేయాలనుకున్నా అనేది కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి కదా. సో డాక్యుమెంట్ డాట్
get element by id బాడీ. ఓకేనా, ఈ బాడీలో ఉన్న ఇన్నర్ HTML నుంచి మనం దేన్ని తీసుకోవాలనుకుంటున్నాం, డేటాని తీసుకోవాలనుకుంటున్నాం. ఓకేనా, ఈ డేటాని మనం తీసుకోవాలి. ఈ బాడీలో ఉన్నదాన్ని, బాడీ అనేది దేనికి ఇచ్చామా, ఈ మొత్తం వెబ్ పేజ్కి ఇచ్చేసాం అనమాట ఐడి అనేది. నేను ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ నుంచి నేను పర్టికులర్ గా ఒక ఇన్ఫర్మేషన్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఏ ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను, డేటా అని చెప్పి ఒక పారాగ్రాఫ్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, నేను ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం, ఈ ఇన్నర్ డేటా మొత్తం ఎక్కడ తీసుకుంటున్నాను, నేను బాడీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటున్నాను. అందులో నాకు ఏదైతే కావాలో, ఓకే, ఏదైతే ఇన్ఫర్మేషన్ నాకు కావాలో దాన్ని మాత్రం నేను ఆన్ క్లిక్ చేసినప్పుడు ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా, ఈ డేటా బాడీలో నుంచి ఉన్న డేటాలో నుంచి నేను ఒక పారాగ్రాఫ్ ని ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, అంటే ఆన్ క్లిక్ చేసినప్పుడు చూడండి, నాకు ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే వచ్చింది అనమాట. ఏదొచ్చింది, మనం ఏదైతే పారాగ్రాఫ్ ని టార్గెట్ చేసాము, ఓకే, డేటా అని చెప్పే ఒక ఐడి నుంచి. ఓకేనా, ఇక్కడ పారాగ్రాఫ్ కి ఐడి అని చెప్పి ఇచ్చి దాని నుంచి ఆ డేటాని మాత్రమే మనం ప్రింట్ చేయాలని చెప్పి మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా, చూడండి ఇలా వచ్చింది కదా. ఒకటి సేవ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా ప్రింట్ ఆప్షన్ కి, అంటే ప్రింటర్ కనెక్ట్ అయి ఉంటే ప్రింట్ ఆప్షన్ కి ఇచ్చేసి మనం ప్రింట్ కూడా చేయొచ్చు. ఓకేనా, కాకపోతే ఇక్కడ చిన్న డ్రాబ్యాక్ చూడండి, మనం చేసినప్పుడు మన పేజ్ డేటా అనేది మొత్తం అనేది మనకి కనిపించకుండా పోతుంది. ఓకేనా, చూడండి, మనం ఏదైతే టార్గెట్ చేసామో ఆ డేటా మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, కానీ మనం వన్స్ ఆన్ క్లిక్ చేసిన తర్వాత, ఓకే, సేవ్ చేసిన తర్వాత కానీ, క్యాన్సిల్ చేసిన తర్వాత కానీ, అంటే ప్రింట్ ఆప్షన్ ని చేసిన తర్వాత మళ్ళీ మనకి సేమ్ మొత్తం బాడీలో ఉన్న డేటా మొత్తం మనకి కనిపించాలి. సో రిఫ్రెష్ చేసి కాకుండా ఇలాగా మనం ఒక కోడ్ అనేది ఇక్కడ రాద్దాం. ఓకేనా, అంటే ఫుల్ డేటా మళ్ళీ మనకి కనిపించదు కదా. ఎప్పుడైతే మనం విండో ప్రింట్ అనేది దాని ఆప్షన్ ఇస్తున్నామో, అదేం చేస్తుంది, మనకి ఒక పేజ్ ని, ఓకేనా, పేజ్ లో ఉన్న కంటెంట్ ని సపరేట్ చేసేసి దాన్ని మాత్రం మనకి షో చేస్తుంది అనమాట. ఇందులో PDF లోనే కాదు, నార్మల్ గా ఉన్న వెబ్ పేజ్ లో కూడా మిగతా కంటెంట్ మొత్తం తీసేసి అదొక్కటే షో అవుతుంది. మనకేం కావాలి, అది వన్స్ ప్రింట్ ఇచ్చిన తర్వాత మనకి మళ్ళీ మన ఇన్ఫర్మేషన్ మొత్తం, ఓకే, మనకి ఆ పేజ్ ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది నాకు కనిపించాలి. సో చూడండి, నేను మళ్ళీ ఈ ఐడి నుంచి తీసేసుకొని, ఓకే, ప్రింట్ తర్వాత ఇస్తున్నాను ఇది. దాని తర్వాత ఏమవ్వాలి, నాకు మళ్ళీ ఈ బాడీ అనేది కనిపించాలి. ఈ బాడీలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు ఇది కనిపించాలి. ఓకేనా, ప్రింట్ ఇచ్చాను. ప్రింట్ ఇచ్చినప్పుడు నాకు ప్రింటర్ ఆప్షన్ అనేది ఓపెన్ అయింది. చూడండి, బ్యాక్గ్రౌండ్ లో కూడా ఒకసారి గమనించండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ లో కూడా ఒకసారి చూడండి, ఇది ప్రింటర్ ఇచ్చినప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ లో మన ఫోటో కానీ ఇమేజ్ కానీ ఇంకేం కనిపించట్లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం, మనం ఏదైతే టార్గెట్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఆ ఇన్ఫర్మేషన్ ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది ఏదో. ఓకేనా, నేను ఎప్పుడైతే క్యాన్సిల్ చేశానో ఇప్పుడు చూడండి, మళ్ళీ మన డేటా మొత్తం అనేది మనకి బ్యాక్ వచ్చేసింది. అదే ఒకవేళ నేను ఈ డాక్యుమెంట్ అనేది నేను ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు అనుకోండి, ఓకే, నాకు అప్పుడు ఎలా ఉంటుంది, జస్ట్ ప్రింట్ ఇచ్చినప్పుడు ఏ డేటా అయితే ఉంటుందో అదే డేటా అనేది నాకు వెబ్ పేజ్ లో మొత్తం కనిపిస్తుంది. మిగతా మొత్తం నాకు హైడ్ అయిపోయింది. ఓకేనా, నేను రిఫ్రెష్ చేసుకోవాలి. బట్ నేను ఎప్పుడైతే మళ్ళీ, ఓకేనా, అంటే రీడైరెక్ట్ అవ్వడానికి నేను ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తానో, ఓకేనా, అంటే మనం ప్రింట్ ఇవ్వడానికి డాక్యుమెంట్ ఒక ఐడి నుంచి, అంటే బాడీ అనే ఐడి నుంచి మనం ఏం చేస్తున్నాము, ఇన్నర్ HTML తీసుకుంటున్నాం. ఓకేనా, మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాం చూడండి, బాడీని, అర్థమైందా, మనం వేర్ బాడీని ఈ నేమ్ తో, బాడీ అనే నేమ్ తో మనము ఈ ఐడి మొత్తాన్ని, ఒక ఐడి నేమ్ తో మనం మొత్తం వెబ్ పేజ్ ని మనం డిఫైన్ చేసుకున్నాం. ఓకేనా, డిఫైన్ చేసుకున్న దాన్ని మనం ఏం చేసాం, ఆ డిఫైన్ చేసుకున్న దాని డేటా అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ని,
ఓకేనా, ఒక ఐడి నుంచి ఒక ఇన్ఫర్మేషన్ ని మనం తీసుకుంటున్నాం. దీని నుంచి డేటా అని చెప్పి పారాగ్రాఫ్ ఉంది కదా, పారాగ్రాఫ్ డేటా అంటే డేటా అని చెప్పి నేమ్ ఇచ్చేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. దాని నుంచి మనం తీసేసుకుంటున్నాం. ఓకేనా, మనం ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ ఐడి నుంచి, ఓకేనా, అంటే బాడీ నుంచి, బాడీకి ఇచ్చిన బాడీలో నుంచి మనం ఏం చేస్తున్నాము, డేటా అనే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకేనా, ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రింట్ ఇస్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఈవెంట్ ఎప్పుడైతే జరిగిందో మనకి అప్పుడు ఏమవుతుంది, మనకి ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటా మాత్రమే మనకు కనిపిస్తుంది అక్కడ. ఓకేనా, మనకి జస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటా మాత్రమే మనకి అక్కడ రిప్రజెంట్ అవుతుంది. మిగతా డేటా మొత్తం ఏమవుతుంది, హైడ్ అయిపోతుంది అనమాట. ఈ హైడ్ అయిపోయిన డేటా మొత్తం ఏమవ్వాలి, మనకి ప్రింట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి యాజ్ యూజువల్ స్టార్టింగ్ లో ఎలాగైతే ఉందో పేజ్ ఆ టైప్ లో మనకి రావాలి. సో మనం ఏం చేస్తున్నాం, సేమ్ టార్గెట్ చేసేసి బాడీ నుంచి మనము మళ్ళీ ఇన్ఫర్మేషన్ అలా ఎలాగైతే బాడీ నుంచి డేటా అనే కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసాము, అలాగే ఈసారి మనం ఏం చేస్తున్నాం, ఫుల్ గా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి అక్కడ మళ్ళీ యాజ్ యూజువల్ పెట్టేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇది ప్రింటబుల్ డేటా అది. ఓకేనా, ఇంకో టాపిక్ ఉంది. ఓకే గైస్, అయితే ఇవాళ మన టాపిక్స్ వచ్చేసి ఈ రెండే. ఓకేనా, అంటే విండో ప్రింట్ ద్వారా మనం ఒక పేజ్ ని కానీ పేజ్ లోని కంటెంట్ కానీ ఎలా ప్రింట్ చేయాలి అనేది ఒకటి. అలాగే ఈవెంట్ లిజనర్స్. ఓకేనా, అంటే మల్టిపుల్ ఈవెంట్స్ ని మనం ఒక ఎలిమెంట్ లో మల్టిపుల్ ఈవెంట్స్ ని మనం ఎలాగా యాడ్ చేయాలి, లేకుంటే ఫంక్షన్స్ అనేవి ఎలా రన్ చేయాలి అనేది ఈవెంట్ లిజనర్ అనమాట. ఓకేనా, అంటే యాడ్ ఈవెంట్ లిజనర్ లో మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఒక ఎలిమెంట్ కి. సో అది అలాగా మనకి పెర్ఫామ్ అవుతూ ఉంటుంది. రిమూవ్ దాంట్లో ఏంటంటే మనం దాన్ని స్టాప్ చేయొచ్చు. స్టాప్ చేయడానికి అంటే ఒక ఈవెంట్ రన్ అవుతున్న ఈవెంట్, ఓకే, రన్ అవుతున్న ఒక ఈవెంట్ ని మనం స్టాప్ చేసి ఆపుతున్నాం అనమాట. ఓకేనా, రేపు ఏంటంటే మనం ప్రింట్ ఇచ్చి, ఓకేనా, యూజర్ ఇచ్చిన డేటాని మనం ఎలాగ ఒక టేబుల్ ని క్రియేట్ చేయాలి. టేబుల్స్ ఐడియా ఉంది కదా మీకు. ఓకే, 2 టేబుల్ 3 టేబుల్ ఇలా వస్తా టేబుల్స్ ఉంటాయి కదా. ఈ టేబుల్ ని మనం ఎలా క్రియేట్ చేయాలి అంటే ఒక యూజర్ అనే అతను ఒక నెంబర్ ఇచ్చి దాని ద్వారా మనం ఒక టేబుల్ ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది మనం రేపు చూసుకుందాం. రేపు చెప్తాను. ఓకేనా.